ఎస్ఆర్కే బ్యానర్ అధినేత ఈశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ఈ షార్ట్ ఫిలిం చాలా బాగా వచ్చింది, మేము అనుకున్న రీతిలో చాలా బాగా సక్సెస్ అవుతుందంటూ ఆయన మరెన్నో విషయాలు మీడియాతో మాట్లాడారు. హాయ్ అండి, నా పేరు లక్ష్మీప్రియ. నేను చెప్పబోయే విషయం ఏంటంటే మన మూర్ఖుడు మూవీ గురించి మాట్లాడుతున్నానండి. చాలా చాలా బాగా సక్సెస్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరూ సక్సెస్ చేయడం వల్ల ఇదంత గ్రాండ్గా సక్సెస్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. దీనికి మెయిన్ కారణం ఎవరంటే ఈశ్వర సారు. ఆయన థ్యాంక్ యూ సో మచ్ అండి. నాని నాయుడు గారికి కూడా థ్యాంక్ యూ అండి. ఇక్కడ మెయిన్ ఏంటంటే నాకు తల్లి పాత్ర అది చాలా బాగా వచ్చింది. అది కూడా చాలా చాలా రియల్గా వచ్చింది. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే అంత బాగా సక్సెస్ అయినందుకు. చేసినందుకు ఒక పర్సెంట్ అయితే చూసి సక్సెస్ చేసినందుకు మీకు మెయిన్ నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. అండ్ మా టీం వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి. అందరూ సపోర్ట్ చేసినందుకు, చూసిన మీ అందరికీ కూడా. ఓకే, చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మూర్ఖుడు షార్ట్ ఫిలిం గత శనివారం నాడు రిలీజ్ చేయడం జరిగిందండి. నిజంగా ప్రజలు ఎంతో చక్కగా జిఆర్కే మ్యూజిక్ అని యూట్యూబ్లోనే ఓపెన్ చేస్తూ అందరూ కూడా 7,000 దాటిపోయి 8,000కి వరకు ఈరోజు వెళ్ళడం జరిగింది. నిజంగా చాలా సంతోషకరమైన వార్త అండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఛానల్ పెట్టి నేను 2 మంత్ అయ్యింది. 2 మంత్ అయినా అలాగే ఒక సాంగ్, అమ్మ సాంగ్ కూడా చాలా 4,000 మంది వరకు చూశారు. అది అలాగే ఈ మూర్ఖుడు షార్ట్ ఫిల్మ్ కూడా వచ్చిన 7 రోజులకు కూడా 8,000 మంది చూడటం నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇంకా ఎంతోమంది ఈ యొక్క ఛానల్ అనేక మందికి మీరు షేర్ చేసి అందరూ కూడా ఈ యొక్క సినిమాని ప్రతి ఒక్కరు కూడా విజయవంతంలో నడిపిస్తారని కోరుకుంటున్నాను. ప్రేమతో మీ ఈశ్వర్. ఈ సినిమాలో మీ సబ్జెక్ట్ ఏంటండి? ఈ సినిమాలో ముఖ్యంగా ఏంటంటే ఒక మదర్ని, ఒక తల్లి కొడుకు మధ్య మదరు ఏ విధంగా కొడుకు ఉంటాడు, అలాగే కొడుకు తల్లి దగ్గర ఎలా ఉంటారనేసి ఒక సందేశాన్ని నేను తీసుకొచ్చాను. ఈ సమాజంలో చాలామంది తల్లిదండ్రుల్ని సరిగ్గా చూడక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఈ యొక్క సినిమాలో ఏంటంటే ఆ విధంగా తల్లిని ఏ విధంగా మూర్ఖుడు అనేవాడు ఏ విధంగా చూస్తాడు అనే ఒక సందేశాన్ని అయితే నేను పంపించాను. అది ప్రతి ఒక్కరూ మీరు రిసీవ్ చేసుకొని మీ తాలూకా ఎవరైతే ఫ్యామిలీస్ ఉన్నారో అందరికీ షేర్ చేసి ఈ యొక్క ఇంకా మూర్ఖుడు ఇంకా విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. సినిమాలో మీ రోల్ ఎలా ఉంటుంది? అందరూ నాకు కాల్ చేసి ఈశ్వర్ గారు ఇందులో కళ్ళు పండించే పాత్ర మీరు చేశారు, అది చాలా అద్భుతంగా వచ్చింది, భావమరదలు సరసాలు కూడా అది చాలా బాగుంది, ముచ్చటగా ఉంది అనేసి నాకు చెప్పడం జరిగింది. ఇంకొకరైతే ఫోన్ చేసి మీరు ఆయన భయపెట్టినప్పుడు ఆయన భయపెట్టారు, మీరే భయపడ్డారు, ఇది చాలా చక్కగా మీరు వచ్చిందండి, నువ్వా నేనా అనేసి వచ్చింది, బాహుబలి టైప్లో అనేసి చాలామంది నవ్వుతూ చెప్పారు. నిజంగా నేను చాలా హ్యాపీ అండి. నాకు నటన అంటే ఏం తెలియదు, నేను పాటలు పాడుకోవడం తప్పించి కానీ నాకు నటన మీద అంత అవగాహన లేదు. అయినప్పటికీ కూడా నేను ఇందులో నాకు నాని నాయుడు గారి అవకాశం ఇచ్చి నాతో ఈ విధంగా యాక్ట్ చేసినందుకు ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలియచినా కూడా నమస్తే అండి, నా పేరు వెంకటరమణ, ఆర్టిస్ట్, గాజువాక. జిఆర్కే మ్యూజిక్ బ్యానర్లో మూర్ఖుడు అనే షార్ట్ ఫిల్మ్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. అది 1 వీక్లో 8,000+ అయింది. అసలు ఇందులో ప్రతి క్యారెక్టర్ అసలు అది చెప్పాలనుకుంటే నేను ఎందుకు నటించలేకపోయాను అని అనిపించింది నాకైతే. అందులో యాక్చువల్ నాకు క్యారెక్టర్ ఇచ్చారు కానీ నేను మిస్ అయిపోయాను, నాకు వేరే షెడ్యూల్ ఉండడం వల్ల మిస్ అయిపోయాను. వన్ సైడ్గా ఈశ్వరరావు గారికి, అలాగే డైరెక్టర్ నాని నాయుడు గారికి, అలాగే తల్లి పాత్ర చేసిన మేడం గారికి, అలాగే హీరో గారు, ఇందులో ప్రతి ఒక్క క్యారెక్టర్ అసలు సందేశాత్మకంగా ఉన్నది ఈ సినిమా అనేది. మీరు ప్రతి ఒక్కరు చూసి ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ వెంకటరమణ.